మూవీ అండ్ దాని ముందు ఇలా మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. వచ్చిన మా డైరెక్టర్స్కి, దేవాకి అండ్ అందరికీ నాకు ఒక కనెక్షన్ ఉంది. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంతమందితో కనెక్షన్లు ఫ్యూచర్లో తెలుస్తాయి, కొంతమందితో కనెక్షన్లు ఆల్రెడీ మీకు భాషలో తెలిసినవే. అండ్ శ్రీకాంత్కి, శౌర్యకి, ప్రశాంత్కి అండ్ శైలేష్కి ఆబ్వియస్లీ మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. బట్ యా, అండ్ దేవాకి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. సినిమా గురించి నేను చాలా ఇంటర్వ్యూల్లో ఈరోజు ఇప్పుడు ప్రమోషన్స్ అన్ని చేస్తూనే ఉన్నాను, ఎప్పటి నుంచో చాలా మాట్లాడేశాను. కాబట్టి సినిమా గురించి నేను స్పెషల్గా ఏం మాట్లాడను. ఈరోజు నా టీం గురించి మాట్లాడతా. టీం గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాకా రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్కి ఇంతగా బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ రిలీజ్ చేసిన, ట్రైలర్ రిలీజ్ చేసిన, ఏది రిలీజ్ చేసినా సరే నిజంగా సినిమాకి మీరు కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నారు. ఫస్ట్ టైం అనుకుంటే నాకు నా సినిమా ట్రైలర్లో నా మోస్ట్ పాపులర్ డైలాగ్ నేను అరిసిన డైలాగ్. నేను అరవటం మాత్రమే, అది మాట కూడా కాదు, ఒక సెంటెన్స్ కూడా కాదు, జస్ట్ నేను అరిసాను అంతే. సో 29కి మనందరం రెడీగా ఉన్నాం కదా అనాలి. ట్రైలర్లో ఐ థింక్ అదే ఎక్కువ వర్కౌట్ అయినట్టుంది అన్నిటికంటే కూడా. సో నేను ఎప్పుడెప్పుడు మీ అందరితో కలిసి థియేటర్లో ఆ మూమెంట్ని చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మా టీమ్ మెంబర్స్ విషయానికి వస్తే ఐ విల్ స్టార్ట్ విత్ వివేక్. వివేక్ గురించి ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అండ్ 29కి మీరు వివేక్ తీసిన సినిమా ఏంటో మీరు చూస్తారు. బట్ ఈ సంవత్సరం మా సినిమా మొదలైన తర్వాత వివేక్ ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు అఖీరా శివ్ ఆత్రేయ. ఆడి పేరులో శివుడి పేరు ఉంది. వివేక్ శివతాండవం మీరు ఆగస్ట్ 29కి చూస్తారు. అండ్ చాలా చాలా కష్టపడుతున్నారు. అందరూ చెప్పారు ఆల్రెడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పోస్ట్ ప్రొడక్షన్తో అన్నిటితో అని చెప్పి. అప్పుడప్పుడు నాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఇది ఇంపార్టెంట్, ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది డెఫినెట్గా వివేక్కి. అండ్ ఇంత కష్టపడటంలో తప్పే లేదని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఆ 29th రోజు మీరు ఆ కష్టాన్నంతా చూసి ఎంజాయ్ చేయబోతున్నారని కూడా తెలుసు కాబట్టి అసలు బాధ లేదు. థ్యాంక్ యూ. నేను వివేక్కి థ్యాంక్స్ చెప్పను, చెప్పి కూడా పాయింట్ లేదు. అండ్ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్. ఓకే జేక్స్, ఐఎమ్ అ ఫ్యాన్. ఓకే, నాకు 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 సినిమా మీద ఉన్న ఒక నమ్మకం, నా సినిమా మీద ఉండే ప్రేమ నేను ప్రతి సినిమాలో అన్నింటిలో చూపిస్తుంటాను. కానీ ఒక సినిమాకి నేను రిలీజ్ ముందు పూర్తిగా కూడా చూడకుండా మధ్య మధ్యలో వెళ్ళి నేను నా ప్రమోషన్స్ గొడవల్లో పడి సినిమా ఎలా వస్తుందని ఒక టెన్షన్, అంటే మనం లేమే అక్కడ ఉన్న ఒక టెన్షన్ ఉంది సార్. అది ఒక్కసారి జేక్స్ దగ్గరికి వెళ్ళి జేక్స్ సినిమా కొడుతున్న ఆర్ఆర్ వింటే ఒక్కసారి ఎగిరిపోయింది ఆ టెన్షన్ అంతా. ఒక్కసారి రిలీఫ్ వచ్చేసింది. మీరు నిజంగా చెప్తున్నా, ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్ళండి ఏ థియేటర్కి వెళ్ళినా సరే. ఎందుకంటే అంత పని పెట్టాడు జేక్స్. నేను వివేకాత్రే కొంత పెట్టాడు. దాని తర్వాత మామూలుగా వివేక్ పెట్టిన దానికి బ్యాలెన్స్ చేస్తే సరిపోద్ది, కానీ వివేక్ పెట్టిన దానికి ఇంకా 2-3 ఇంతలు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు జేక్స్ విజయ్. సో మీరు అది థియేటర్లో చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జేక్స్. అండ్ మా మురళి గారు, డిఓపి మురళి గారు, నేను మామూలుగా తొందరగా టేక్ ఓకే అని అన్ను. నేను ఒక 4 టేక్లు ఎక్స్ట్రా అడుగుతాను. నేను ఓకే అన్న తర్వాత వివేక్ ఇంకో 2 టేక్లు ఎక్స్ట్రా అడుగుతాడు. మేమిద్దరం ఓకే అన్నాక ఈయన ఇంకో 4 టేక్లు ఎక్స్ట్రా అడుగుతాడు. సో అంటే సినిమా మధ్యలో ఆయనకి చిన్న బ్యాక్ ఇష్యూ అయ్యి చాలా పెయిన్లో ఉంటే ఏ ఒక్కరోజు కూడా తొందరగా ఫినిష్ చేద్దాం అని కానీ, లేదంటే పెయిన్లో ఉన్నారని కానీ, ఇంటికి వెళ్దాం అని కానీ ఆ కంగారు ఏ రోజు కనపడలే. సినిమా బాగుండాలి, సినిమా క్వాలిటీ బాగుండాలని ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రాణం పెట్టి పనిచేశారు మురళి గారు. మురళి గారు, ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆనర్ సార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్స్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. అండ్ మా ఎడిటర్ శ్రీనివాస్ కార్తిక్, ఆయన్ని మీరు చూస్తే ఈయన ఈ సినిమా ఎడిటింగ్ చేసినాక ఇలా అయిపోయాడా, ముందే అలా ఉన్నాడా అన్నది మీరు డౌట్ వస్తుంది మీకు. ఈ సినిమా ఎడిట్కి వివేక్ ఇంకా ఆయన స్పెండ్ చేసినంత టైం కానీ
అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన చాలా కష్టమైన డెసిషన్స్ కానీ మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది ఈ సినిమాని ఎడిట్ చేయడం అంత ఈజీ కాదు. అలా అని చెప్పి